పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగం చేసేందుకు కృషి చేస్తోంది సంగారెడ్డికి చెందిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ. గత 5 సంవత్సరాలుగా సంగారెడ్డిలో వేలల్లో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ తమకున్న పర్యావరణ ప్రేమను చాటుతున్నారు. పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల తయారీపై ప్రజలు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పంపిణీ చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 5016 మట్టి గణపతి విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీకి సిద్ధం చేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి ఏటా 5000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో రకరకాల వినాయక మట్టి ప్రతిమలను కాశీపూర్ గ్రామంలో రమేష్ బాబు కుటుంబం తయారు చేస్తోంది. పర్యావరణ కాలుష్య రహితంగా భక్తి శ్రద్ధలతో గణపతి పండుగను జరుపుకోవాలి అనే సంకల్పంతో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లుగా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంతకిషన్ పేర్కొన్నారు. మట్టితో చేసిన విగ్రహం పర్యావరణానికి మేలు చేస్తుందని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలతో ముప్పు తప్పదు అంటున్నారు. మేము ఖాళీ ఉన్న సమయంలో మా కులవృత్తి ఆదరించాలనే దిశలో మట్టి వాటర్ బాటిల్స్, మట్టి పాత్రలు, ఈ గణేష్ టైంలో గణేష్లు, మట్టి గణేష్లు ఇవన్నీ తయారు ఈ పర్యావరణ పరిరక్షణ భాగంగా గత 6 సంవత్సరాల నుంచి మట్టి గణపతులు తయారు చేస్తున్నాము. ఇనీషియల్గా పీపుల్ అంతా అవేర్నెస్ లేకుండే, కానీ ఇప్పుడు కొంచెం ఇక్కడ డైవర్ట్ అవుతున్నారు. ఇంకా ఇది ఆదరించి ఇంకా మన పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. కనుమరుగవుతున్న కులవృత్తులను కాపాడడం కోసం శిల్పి రమేష్ బాబు కుమారుడు దత్తాత్రేయ సైతం ఈ యజ్ఞంలో భాగస్వామ్యమవుతున్నారు. ఎంటెక్ చదువుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ తమ కులవృత్తిపై గౌరవంతో మట్టి వినాయకుల తయారీలో పాలు పంచుకుంటున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. రమేష్ బాబు కుటుంబం 5016 మట్టి గణపతి విగ్రహాలను ఆర్డర్పై తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఈ యొక్క మట్టి వినాయకులను తయారు చేయించి అందరికీ ఉచితంగా పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా సంస్థ వాసవి మా ఇల్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి తోపాజీ అనంతకిషన్ గారు తాను ఖచ్చితంగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు చేస్తూ 2008 నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఇప్పటి వరకు 16 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటేనే పర్యావరణాన్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడాలి, మట్టి వినాయకులను ప్రతి ఒక్కరు పూజించాలి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయకులను పర్యావరణానికి హాని కలిగిస్తాయి కాబట్టి మట్టి వినాయకులు ప్రతి ఒక్కరు పూజించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మట్టితోని తయారు చేసిన వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది. గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాము. దీనికి ప్రజల సహకారం, ఆర్యవైశ్యుల యొక్క సహకారం, ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నారు. వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ జిల్లాలో ఆదర్శంగా నిలుస్తోంది. వారి సేవలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సైతం అభినందించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో రామదాసు కీర్తనలతో 131 మంది చిన్నారులు కూచిపూడి నాట్య ప్రదర్శనతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించినట్టు ఆ సంస్థ సభ్యులు గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడానికి వాసవి మా ఇల్లు సంస్థ ముందుంటుందని ఆ సంస్థ సభ్యులు స్పష్టం చేశారు. ఈసారి గణపతులను ప్రతి 5 సంవత్సరాల నుంచి మట్టి గణపతులను మనము సరఫరా చేస్తున్నాము, అందరికీ ఉచితంగా ఇస్తున్నాము మా ఇల్లు సేవా సంస్థ ద్వారా. అదేవిధంగా ఈరోజు పర్టికులర్గా మేము ఇక్కడ గణపతులు ఎలా తయారు చేస్తున్నారు, ఎట్లా ఉంది అనే నిర్వహణ చూసుకుంటూ మరి వారికి మేము ఈసారి 5000 పైన పబ్లిక్ సరఫరా చేయడం జరుగుతుంది. వారందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని. ఎందుకంటే చాలామంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తూ ఉన్నారు. అవి నీళ్ళలో వేసినాక దానికి వాటర్కి మనకు చెరువులు నిండి మళ్ళీ అదంతా ఇదైతే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాం.